వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో హెల్దీ పెరుగు వడ అండి. దీన్ని ఆ వడ కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వడ. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు, తుంపిన ఎండుమిర్చి అవన్నీ వేసి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా రుచికి తగ్గినంత ఉప్పు వేసి తీసుకొని పెరుగును బాగా కవంతైనా కొట్టచ్చు, లేదంటే బయట దీనిపైన తీసుకొని తిప్పుకోవాలి. దాన్ని తీసుకొని ఇస్పట్ తోటి బాగా చేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా పూర్తిగా ఏగిపోయింది. ఏగిన తర్వాత ఈ పెరుగులో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇది ట్రాన్స్ఫర్ చేసి మొత్తం కదుపుకోవాలి. మొత్తం కదుపుకొని ఈ బాగా ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలా. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అన్ని పచ్చిమిర్చి అన్ని. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలా. తర్వాత 4 గంటల ముందు మినపప్పు నానబెట్టి మిక్సీకి వేసుకొని గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి అన్నీ వేసి తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఎట్టాక ఒక అరిటాకు తీసుకొని ఇవన్నీ వడలన్నీ చేసుకొని తర్వాత అద్దుకొని ఈ వడలన్నీ దాంట్లో వేసేసేయాలి. అవి కాగిన తర్వాత చాలామంది సన్నీళ్ళలో వేస్తారు. ఈ వేడి నూనె అంతా పేలుస్తుందని మేము ఇట్లాగ వేసేస్తే బాగుంటాయండి. బాగా మెదిపొడల్లాగా చేసుకోవాలండి. ఎంత సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పెరుగులో నానిన తర్వాత ఈ వడలు తింటుంటే అంత బాగుంటాయి. సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వడలు. దీంట్లో వేసిన అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఒక గిన్నెలోకి సేవ్ చేసి తింటే అసలు అంత సూపర్ టేస్టీ అండి. ఇవి అంత బాగుంటాయి. వడలు బాగుంటాయి కదా పెరుగు వడలు. అప్పటికప్పటికే మనం స్పెషల్గా ఏం చేసుకోబడలేదు. మిగిలిన ఈరోజు చేసిన మినపప్పు పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజైనా పెరుగు వడలు చేసుకోవచ్చు. ఈ రోజు మిగిలిన వడలు కూడా పెరుగులు వేసుకోవచ్చు. అట్టయినా మనకి ఎట్టుంటే అట్లా చేసుకోవచ్చు అండి.